నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా చిల్లుకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలం ఆర్టీసీ డిపో తరపున 115 బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వాకాడు డిపో మేనేజర్ పెంచలయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా చిల్లుకూరు మండలంలో వెలిసి ఉన్న శ్రీ 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 తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్నాయి. అమ్మవారి జాతర మహోత్సవంకు ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవారి దర్శనార్థం విచ్చేయి భక్తులకు ప్రయాణ సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుపతి జిల్లా వాకాడు మండలం ఆర్టీసీ డిపో తరపున 115 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వాకాడు మండల ఆర్టీసీ డిపో మేనేజర్ పెంచలయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ 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 తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గూడూరు నుండి 40 బస్సులు, వెంకటగిరి 10, వాకాడు 25, సూలూరుపేట 10, నెల్లూరు 30 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత ఏడాది 80 సర్వీసులు మాత్రమే కేటాయించారని, అయితే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 115 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారము. కనుపూరు జాతర 11 నుంచి 13 వరకు వాకాడ డిపో నియోజకవర్గంలో జరుగుతుంది. మరి ఈ కనుపూరు జాతరకి మొత్తము 115 బస్సులు అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 115 బస్సులు గూడూరు నుంచి 40 వస్తాయి, వెంకటగిరి నుంచి 10 వస్తాయి, వాకాడ్ నుంచి 25 పోతాయి, సూలూరుపేట నుంచి 10 వస్తాయి, నెల్లూరు 1 నుంచి 15 వస్తాయి, నెల్లూరు 2 నుంచి 15 వస్తాయి. మొత్తం 115 బస్సులు అయితే పోయినసారి 80 బస్సులు తిప్పినాము. ఈసారి అయితే 115 బస్సులు తిప్పి మరి ఇక్కడ ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము భారీ ఎత్తున ఈ జాతరని చేయబోతున్నాము. మరి మీరంతా కూడా దీనికి ప్రయాణికులంతా కూడా ఈ జాతరలో సహకరించి ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా సరే డిపో మేనేజర్ని కన్సల్ట్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. దుగ్గరాజపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ల అభివృద్ధి కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని జమీన్ కొత్తపాలెం, వాలిమేడు, తూపెలిపాలెం, పాతేటిపాలెం, వగర్రు, పామంజి వంటి గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, నాగరాజు, వాలిమేడు మాజీ సర్పంచ్ శ్రీహరి, జమీన్ కొత్తపాలెం మాజీ సర్పంచ్ మహేంద్ర తదితర నాయకులతో పాటు వందలాది మంది గ్రామస్తులు సర్వే బృందాలను అడ్డుకుంటూ గ్రామ సభలు నిర్వహించకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా జరుగుతున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎంఆర్ఓ డౌన్ డౌన్ అనే నినాదాలు చేయడంతో ఆ ప్రదేశంలో ఉద్రిక్త నెలకొంది. తహసీల్దార్ కార్యాలయ చుట్టూ సాయంత్రం వేళల్లో బెంచ్, ఆడి వంటి విలాసవంతమైన కార్లు తిరగడం దళారీల హడావిడిని సూచిస్తోందని, ఇదంతా పెద్ద కుంభకోణానికి దారి తీస్తోందని పురుషోత్తం రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ప్రైవేట్ కంపెనీల చేతిలో మోసపోయామని, ప్రస్తుత తహసీల్దార్ హిట్లర్ పాలన తలపిస్తున్న తీరుపై బాధితులు మండిపడుతూ అవినీతికి నిలయాలైన అధికారులను వెంటనే బదిలీ చేయాలన్నారు. భూములు అన్యాయంగా తీసుకుంటే ప్రాణాలైనా ఇస్తామే గాని వదులుకోమని భీష్మ ప్రతిజ్ఞ చేసి నిరసనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 544 కోట్ల రూపాయలతో 2170 ఎకరాల భూసేకరణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ ఉద్రిక్త మరింత తీవ్రమవుతోంది. ఆ భూముల మీద ఏమున్నది రాసిపోయిందని మీకెవరు ఇచ్చారు? ఎంఆర్ఓ వచ్చారు. ఓకే సార్, మీరు పీపుల్ నేర్చుకోండి. మాకు ఇన్ఫార్మ్ చేశారా? మీ టీవీలో చెప్తున్నాయా?
ఎట్లా సార్ మాకేమైనా చెప్పారా? ఈ 4 గ్రామాల 4 బృందాలు దిగి సర్వే చేస్తున్నారు. ఓకే, మాకేమైనా చెప్పారా? మాకు సంబంధం లేదా? ముందుకు వచ్చి చెప్పండి. మాకు సంబంధం లేదా చెప్పండి సార్. సంబంధం లేదా? మీ బృందాలు మా స్థలం మీద తిరుగుతున్నారు, దేని తిరుగుతున్నారు అంటే మీకు సంబంధం లేదు, మీ ఇంట్లో ఉన్నారు, మేము వచ్చి మేము మాట్లాడతాం అన్నారు. ఇంటికి వచ్చి మాట్లాడతారు. మీరు ఒక అధికారిగా ఒక అబ్బాయి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? అది ఎట్లా సార్? ఇంటిమేషన్ లేకుండా సర్వే నెంబర్ సర్వే నెంబర్ 7 ఉంది కదా, సంబంధం లేదు కదా అంటారా? మిస్సింగ్ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. మిస్సింగ్ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయా లేదా? నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో కోట మండల ఎంఈఓ దారా మస్తానయ్య, కాస్టోడయన్ చంద్రగిరి గోపి ఆధ్వర్యంలో సెట్ 1 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలను భద్రపరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ దారా మస్తానయ్య మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి సెట్ 1 పరీక్షల ప్రశ్న పత్రాలు కోట మండల పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగిందన్నారు. కోట మండలంలో 6 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కోట 6 సెంటర్లలో 830 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు. 2వ సెట్ ప్రశ్న పత్రాలు సోమవారం మండలం కేంద్రానికి రానున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఆయా కోట మండల విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ఈ నెల మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు మన 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీనికోసం క్వశ్చన్ పేపర్ సెట్ 1 ఈరోజు కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా వ్యాన్ సహాయంతో ఈ కోట మండలానికి సప్లై చేయడం జరిగింది. కోట మండలంలో 6 సెంటర్లు ఉంటాయి. ఈ 6 సెంటర్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు మనకు సెట్ 1 పేపర్లు ఈరోజు వచ్చాయి. రేపు సెట్ 2 పేపర్లు వస్తాయి. ఈ విధంగా ఒక క్వశ్చన్ పేపర్లు డౌన్లోడ్ చేసుకునే ఒక అంశం అనేది పూర్తయింది. మిగతా పరీక్షలు కూడా సెట్ 2 పరీక్ష సంబంధించిన పేపర్లు కూడా రేపు రిసీవ్ చేసుకుంటాము. ఆ విధంగా క్వశ్చన్ పేపర్ల యొక్క విషయం పూర్తయింది. పరీక్షలు కూడా సజావుగా ముందుకు జరిపించాలని మనకు ఉన్నటువంటి 6 సెంటర్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాగా స్ట్రిక్ట్గా పరీక్షలు నిర్వహించి ఎక్కువ రిజల్ట్స్ తీసుకురావాలని కోరుతున్నాను. నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయ్ భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. విద్యానగర్లోని కొత్తపాలెం రోడ్డు వద్ద నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బాణసంచి కాల్చిన భాస్కర్ రెడ్డి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో భాస్కర్ రెడ్డి కేక్ కట్ చేసి తల్లిదండ్రులకు తినిపించి వారి వద్ద నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలు, పూలమాలలు, పుష్పగుచ్చాలతో భాస్కర్ రెడ్డిని సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాస్కర్ రెడ్డి కుమారుడు సాయి యూత్ వీబీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సందడి చేశారు. దీంట్లో
గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా కోట పట్టణంలో మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆ ట్రస్ట్ ఫౌండర్ టీడీపీ కోట మండల మాజీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా కోట పట్టణంలో గత కొద్ది రోజులుగా మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ జరుగుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా కోట ముస్లిం వీధిలోని ముక్తర్ అనే వ్యక్తి ఆరోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబానికి ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మేరకు ట్రస్ట్ ఫౌండర్ మద్దాలి సర్వోత్తమరెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి నగదును అందజేశారు. ఈ సందర్భంగా సర్వోత్తమరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తనకున్న దానిలో సాయం చేస్తూ ప్రజల కష్టాలను తీరుస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే సేవ గుణాన్ని ఆదర్శంగా తీసుకుని కోట పట్టణంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ట్రస్టును ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియల ఖర్చులకు 5,000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు కృషి చేయనున్నట్లు సర్వోత్తమరెడ్డి తెలిపారు. ఆయన వెంట ట్రస్ట్ సభ్యులు తూపిలి రాధాకృష్ణరెడ్డి, తీగల సురేష్ బాబు, సుధీర్ రెడ్డి, మర్రి అనిల్, రఫీ తదితరులు పాల్గొన్నారు. రఫీకి చెప్పండి, ఏమైనా ఉంటే మాకు మాట్లాడుతుందా? ఏదన్నా ఏ ఇబ్బంది లేదమ్మా. రఫీ అయినా కూడా రఫీ వచ్చినా రఫీకి రెస్పాండ్ అవుతాం. పంపిస్తున్నారా? సుష్మాకి ఇక్కడే వంట. అవునా? ఓకే ఓకే. మీరు మామూలుగా ఏందమ్మా చేసేది? ఇంతకుముందు వాలంటీర్ చేస్తున్నారు. ఓకే ఓకే.
మధ్యలోనే వాళ్ళ ఆపక ముందే మానేది. అమ్మాయి కూడా చదువుకున్నాను. పీజీ అయ్యిందమ్మా, పాలిటెక్నిక్. ఏదైనా ఉంటే ఏదైనా జాయిన్ చేయండి. మాట్లాడితే పార్టీ ఏమవుద్ది. ఈరోజు మనలో ఒకడు కోట గ్రామంలో ముక్తియార్ అనబడే వ్యక్తి మొన్నటిదాకా మన మధ్యలో ఉన్నాడు, కానీ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి మా ట్రస్ట్ తరఫున 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయన మరణానికి, ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఆ కుటుంబానికి ఆయన లోటును తెలియనీయకుండా ఆ భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఆ కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను చెప్పాను, ఈ యొక్క ట్రస్ట్ కార్యక్రమాలు స్ఫూర్తి మా శాసనసభ్యులు గౌరవనీయులు పాసిన సునీల్ కుమార్ గారు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు, ఎన్నో సంవత్సరాలు అతనితో ట్రావెల్ చేస్తున్నాను. రాజకీయంగా కూడా నేను మొదలైనప్పటి నుంచి అతనితో ఉన్నాను. అతనికి ఉన్న దాంట్లో ఈ నియోజకవర్గం అంతా ఏ ఊరికి పోయినా, ఎవరికైనా సరే హాస్పిటల్కి వెళ్ళేదన్నా, లేదా ఎవరికైనా పెన్షన్ రావటం లేదన్నా, ఇంకా వేరే ఖర్చులు, వేరే వాళ్ళు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు, చదువుకోలేదన్నా, ప్రతి ఒక్కరికి ఆయన వంతు సహాయం చేస్తున్నాడు. ఇవన్నీ చూసి ఆ స్ఫూర్తితో ఈ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. కాబట్టి ముందుగా ఆయనకే ధన్యవాదాలు తెలపాలి మేమందరం. ఎందుకంటే ఆయన స్ఫూర్తితో స్టార్ట్ అయిన ట్రస్ట్ ఇది. అదేవిధంగా ఆయన చేసినట్టే మేము కూడా ప్రస్తుతానికి కోట పంచాయతీలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దగ్గరలో అందరి సహకారం తీసుకొని ఇది కోట మండలం అంతా విస్తరింప చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా అందరి సహకారం తీసుకుంటాం దీంట్లో. అదేవిధంగా ఈ యొక్క ట్రస్టులో ఉండే సభ్యులంతా నా మిత్రులు, అదేవిధంగా నాకు తమ్ముళ్ళు. ఆ విధంగా కాబట్టి వీళ్ళందరూ చేసే కృషిని కొనియాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కోటలో ప్రతి ఒక్కరిని, ఎవరికి ఏ అవసరం ఉన్నా ముందు నిలబడి వాటిని నా దాకా తీసుకొచ్చి ఆ ఒక్క సహాయాన్ని అందజేసే దాంట్లో వాళ్ళదే ముఖ్యమైన పాత్ర. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాను, కోట పంచాయతీలో అయితే ఎవరున్నా మీకు సహాయం చేయాలంటే, ఇదేం ఖచ్చితంగా కాదు, మీకు ఎప్పుడు ఏదైనా సహాయం చేయాలో, మా ట్రస్ట్ సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మంచి కార్యక్రమాలు చేస్తూ ఇదే విధంగా ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.